ఇలా పడ్డాయో. వ్యూ చిన్నది చాలా బాగుంది. పొలాలన్నీ కూడా పక్కనే పెద్ద గడ్డ ఉందండి. అక్కడ రాయి మీద అయితే పెట్టాను అవి ఎగిరిపోవడానికి. అలా స్టడీగా నిలిచిపోయింది అనమాట. అసలు ఎగరండి. వావ్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో అయితే చేస్తున్నానండి. పనుండి నేను మా ఊరు నుంచి బావల ఊరు అయితే వెళ్తున్నాను అనమాట. అప్పుడు పెద్ద వర్షం అయితే పడింది. ఇంకా వర్షాన్ని చూపిద్దామని అయితే నేను అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. బట్ ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది అనమాట. ఇక్కడ కొండ దగ్గర అయితే చిన్నగా రెస్ట్ అయితే ఇస్తున్నాను, అలిసిపోయి వచ్చాను అనమాట. సో ఇక్కడైతే ఈత చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. దాంట్లో అయితే డెండేరు పురుగులు చాలా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇప్పటికే రెండు అయితే ఏరాను చూడండి. ఒకటి వెంబడి ఒకటైతే గట్టిగా హగ్ చేసుకున్నాయి. ఇదిగోండి చూడండి ఎలా గట్టిగా పట్టుకుందో. ఇదిగోండి ఇప్పుడైతే ఎండ లైట్గా తగులుతుంది. ఇదిగోండి నీడ అనేది మీకు కనిపిస్తుంది. సో వీటిని మనం కూడా సేకరిద్దాం. ఇక్కడ ఒకటి ఉండాలి. ఎక్కడ నాన్న? ఇక్కడ ఉన్నావా? వావ్. ఇదిగోండి ఇలా ఎండ తగులుతుంది కదండి. ఇంకా ఇది ఎక్కడ పడిపోయావా? అమ్మా దాదా వచ్చాయి. ఇలా ఎండ తగులుతున్న టైంలో అయితే ఇంకా చిన్న చిన్న చినుకులు పడినా కానీ ఇలాంటి డెండర్ పురుగులు అనేవి బయటికి అయితే వస్తాయి అన్నమాట. సన్ రైజ్ అయితే ఇంకా బాగానే తగులుతుంది. సో క్లైమేట్ అయితే చాలా డల్గానే ఉంది, కనిపిస్తుంటుంది మీకు చూడండి. ఇదిగోండి ఇందాకైతే పాగ అయితే కనిపించింది అనమాట. చూడండి వ్యూ అయితే ఇక్కడ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ వింటర్ సీజన్లో అయితే పాగ అయితే చాలా బాగుంటుంది. చూడండి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. సూపర్గా కనిపిస్తుంది. ఇదైతే పైకి వస్తుంది అనమాట. ఇది ఎగరడానికి ఈ చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. ఇది మనం ఎగరనీయకూడదు, దీన్ని లాస్ట్లో ఎగరేద్దాం. దాన్న బుజ్జి దా. ఎందుకు? నేను కూడా ఏం చేయనులే, నిన్ను తినేయను. చూడండి నా చేతిలో పట్టుకున్నాను. ఇప్పటికే ఒక 6 అయితే దొరికాయి అనమాట. అలా డెండేరు పురుగులను వెతుకుతుంటే చిన్నది ఈత పళ్ళు అయితే కనిపించింది. ఇగోండి ఈత పిక్కెలు ఇవి లేతగుంటే మాత్రం సూపర్గా ఉంటుంది తినడానికి. అలా టైంపాస్ తినేవచ్చండి. చూడండి ఎంత గట్టిగా పట్టుకుందో. అసలు వర్షంలో కూడా ఇవి పెద్ద పెద్ద గాలులు ఉంటాయి కదా, ఆ టైంలో కూడా ఇవి పడిపోవండి, అంత గట్టిగా అయితే పట్టుకుంటాయి. ఊర్లు ఉన్నాయి కదా చూడండి, ఇవైతే చాలా షార్ప్గా ఉంటాయి. వీటితోనే మనకు అంత గట్టిగా అయితే పట్టుకుంటాయి అన్నమాట. అవి లోపల ఎంత బాగా దాక్కుందో చూడండి. ఇదిగో కనిపెట్టేసాం. ఒక్కడిగా ఉన్నావా? ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? దా బయటకు వచ్చేనన్నా. ఇంకోటి అనుకున్నాను, ఇవి కాదు ఈ నత్త. ఒక్కొక్క దగ్గర అయితే ఇంకా 2 డేస్ 3 డేస్ కూడా ఉండిపోతాయి. ఇంకా మనకి ఇప్పుడు ఎండ అనేది డౌన్ అయిపోయింది కాబట్టి కనిపించట్లేదు. బొడ్డెంగి పురుగు తర్వాత మనకి ఈ డెండర్ పురుగుగా మారుతుంది కదా, అప్పుడైతే దీంట్లో యూరిన్ అయితే చేస్తుంది అనమాట. ఇలా ఆ ఈత దుబ్బు ఏదైతే ఉందో అదైతే ఇట్లా చచ్చిపోయే లోపల మళ్ళీ పురుగు అయితే ఏర్పడుతుంది. ఇదైతే డెండర్ పురుగు కాదండి. ఈ పురుగు ఏటో మరి. ఇంకా ఇంట్లో ఒకరే ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఇదిగోండి ఎగిరిపోయి మళ్ళీ నాకే దొరికేసింది. తర్వాత ఎగురుదూదా. టైం ఉందిలే నాన్న. ఇంట్లో ఇద్దరు ఉన్నారేటి? ఇదిగోండి ఇంకోటిని కూడా తీసేసుకుందాం. ఇవి ఉన్నాయి కదా ఈ చివరన ఈ ఈత దుబ్బేది. ఇదిగో ఇక్కడే ఉందండి ఒక చిన్నది. ఇదిగోండి చూడండి, అసలు కనిపించలేదు మనకైతే. ఇదిగోండి చిన్నది. ఇది వచ్చేసి తల్లి అనమాట. మనకు తల్లి పోతులు అవి 2 కూడా ఉంటాయండి. ఇవి ఉన్నాయి కదండి ఈత దుబ్బులో రెమ్మలు. ఇలాంటి ప్లేస్లోనే లోపలికి వెళ్ళి ఇవైతే నైటు అలా పడుకుని పోతాయండి. మళ్ళీ పొద్దున ఇంకా ఎండ కాసిన వెంటనే మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇవి ఎగిరిపోయి మళ్ళీ వాటి ఆహారం ఇవి వెతుక్కుంటాయి అనమాట. ఇగోండి డెండేరు పురుగులు ఇప్పుడు వరకు నేను సేకరించినవన్నీ చూడండి. చేతులు ఎలా పట్టేసుకుందో, ఎంత గట్టిగా పట్టుకుందా అనేది ఎలా చూపించాలో తెలియట్లేదు. చాలా గట్టిగా అయితే పట్టేసుకుంది అనమాట. ఇది చూడండి, ఇదిగో చాలా గట్టిగా పట్టుకుంది ఇదిను. ఈ డెండర్ పురుగులు అనేవి కీటకాలండి. చిన్నతనంలో ఇవి బాగా ఉండేవి అనమాట. అప్పుడు మేము కూడా వీటిని బాగా సేకరించుకొని తినేవాళ్ళమి. దాంతోపాటు ఏంటంటే ఆడుకునే వాళ్ళం అనమాట ఎక్కువగా. చూడండి ఇది ఎగురుతుంది.
వావ్, మళ్ళీ కేజ్ పట్టేశాను. మరి ఇంకా అసహించుకోవడానికి ఏం లేవండి. మరి ఇంకా ఇంటీరియల్ ఏరియాస్ ట్రైబల్స్ అంటేనే మరి ఇలాంటివన్నీ కూడా తింటుంటారు. సో తినే వాటిని చెప్పడంలో తప్పేమీ లేదు. ఈ రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా తీసి పడేసి వీటిని బాగా దంచుతారనమాట, ఇవి పిండి అయిపోయేలాగా. ఆ తర్వాత పిండిని ఏడ్ చేసిన తర్వాత ఇంకా ఉప్పు కారం అవన్నీ కూడా కలిపేసి వీటిని ఒక ఉండల్లాగా పట్టేసి బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన తర్వాత అయితే నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే చిన్నప్పుడు తిన్నాను. ఇంకా రానున్న వీడియోలో అయితే మీకు తప్పకుండా ఈ డెండేరు పురుగుల్ని అట్లా ఉండలుగా చేసి మీకైతే ఆ స్వీట్నెస్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వర్షం భారీగా పడింది, అందుకని నా గెటప్ కూడా ఎలా ఉంది. నా డ్రెస్లన్నీ కూడా తీసి బ్యాగ్లో అయితే ఎట్టేసాను అనమాట. ఇంకా గాలి వర్షం కాబట్టి అలా వెళ్తున్నప్పుడు కాసేపు అలా ఆగినప్పుడు ఏంటంటే వర్షం కూడా కొంతసేపు ఉండి తగ్గిందనమాట. అప్పుడు డెండేరు పురుగులన్నీ కూడా బాగా కనిపించాయి. అప్పటికప్పుడికే అవన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇంకా నాకు దొరికినాయి చాలా తక్కువనే. ఇంకా వెతుకుదామంటే మనకు మళ్ళీ టైం లేదు. ఇవి కూడా ఇంకా టైం అయిపోతే లోపలికైతే వెళ్ళిపోతాయండి. చూడండి ఎంత బాగా పట్టుకున్నాయో. లాస్ట్లో అయితే వాటికి ఫ్రీడమ్ ఇచ్చానండి. ఇంకా రాయి మీద అయితే పెట్టాను అవి ఎగిరిపోవడానికి. అలా స్టడీగా నిలిచిపోయిందనమాట. అసలు ఎగరండి. వావ్, ఎగరండి. ఒకరికొకరు ఇవి హత్తుకొని పోయాయి. ఇంకా అసలు అది వదలట్లేదు చిన్నది. పాపం అది విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో. తీసేద్దాం. ఇదిగోండి. ఎగరవా నువ్వు, సైడ్కి వెళ్ళిపోతున్నావు. ఎగురు, దా, కమ్ బ్యాక్. ట్రై చేయి ఇప్పుడు. ఎగరరా మీరు, ఎగరండ్రా నాన్న. ఎగరకపోతే మళ్ళీ మీకు ఈత దుబ్బుల్లోనే వదిలేస్తాను ఇంకా. ఎందుకంటే ఇవి మేము తిన్నాం కాబట్టి చెప్తున్నా. ఇంకెవరైనా ఇలాంటి డెండేరు పురుగుల్ని మీరు తినున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. సో మన వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి ఇంకా సరికొత్త వీడియోతో కలుద్దాం గాయ్స్. బాయ్.